అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కల్పనని. ఈరోజు అయితే మంచి హెల్దీ రెసిపీతో వచ్చేసానండి. ఏంటంటారా, సూప్ అండి, జొన్న పిండి సూపు. చూసారు కదా ఎలా ఉందో, చాలా హెల్దీ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు జ్వరాలు, జలుబులు, దగ్గులు ఎక్కువగా ఉన్నాయండి. గొంతు ఇన్ఫెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. దానికైతే ఇది వేడిగా సూప్ అయితే తాగారంటే చాలా రిలీఫ్ ఉంటుందండి. అందుకోసమే మీరు చేసుకుంటారు కదా అని చేసి చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎలా చేశానండి. ఇది హెల్దీగా చేసుకొని హెల్దీగా తాగండి, హెల్దీగా ఉండండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారండి, ఈరోజు ఒక మంచి హెల్దీ సూప్తో వచ్చేసానండి. ఏంటంటే జొన్న సూప్ అండి, జొన్న పిండితో సూపు. వాటికైతే నేను చూడండి కావాల్సిన పదార్థాలు అయితే తీసుకున్నాను. మనం ఇది క్యాబేజ్ అండి, నేను తురుము పెట్టేసుకున్నాను సన్నగా. ఇవైతే మనం కట్ చేసుకుందాం. ఇవి తురుముకుంటే బాగుంటుందని సన్నగా కట్ చేద్దాం అనుకున్నాను అండి. కొంచెం వేసినట్టు ఇది కొత్తిమీర తీసుకున్నానండి. చూడండి ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇది చాలా హెల్దీ అండి. ఇప్పుడు మనకి జ్వరాలు, జలుబులు, దగ్గులు, గొంతు ఇన్ఫెక్షన్లు ఉన్నాయి కదా, ఈ సూప్ కానీ వేడిగా తాగామంటే చాలా రిలీఫ్ ఉంటుందండి గొంతుకైతే. ఇదండి చూడండి ఎట్లా కట్ చేస్తున్నాను, మీకు చూపిద్దామని. మళ్ళీ ఎలా కట్ చేశారనుకుంటారు కదండి, అందుకని చూపిస్తున్నాను. మనం వీలైతే ఎంత సన్నగా అయితే అంత సన్నగా కట్ చేసుకోండి. చాలా రిలీఫ్ ఉంటుందండి ఈ సూప్ అయితే మాత్రం. వేడిగా తాగాలండి, అప్పుడే బాగుంటుంది. మిరియాల పొడి అన్నీ వేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది. చూడండి ఎలా సన్నగా కట్ చేసాను, చూసారు కదా. ఇలాగా సేమ్ క్యాప్సికమ్ కూడా అంతేనండి. మనం ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. అన్నీ నేను కొంచెం తీసుకున్నానండి, ఎందుకంటే మనకు అన్నీ ఉండాలి కాబట్టి టేస్ట్కి. ఇదండి చిన్నగా, అవి పంట కింద పడుతూ ఉంటే బాగుంటుంది కదండి, అందుకని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న పీసెస్. క్యారెట్ కూడా అంతేనండి, మనకి సన్నగా వీలైనంత సన్నగా మీరు ఎంతవరకు కట్ చేయగలరో అంతవరకు చేసుకోండి, బాగుంటాయి. అప్పుడైతే లావు వేసామనుకోండి మనకి నోటి కింద మరీ ఎక్కువగా పడతాయండి, అందుకని. చూసారు కదా, ఇవన్నీ తరిగేసి చూపిస్తానండి మీకు. చూసారు కదండి, అన్నీ మనం తరిగి పెట్టేసుకున్నాను నేను. ఇదిగోండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా దంచి పెట్టేసుకున్నాను. దంచేసుకోండి, పేస్ట్ వేసుకోవద్దండి, ముక్కలు దంచేసుకోండి. ఇవ్వండి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను అన్నీ. ఇప్పుడు పొయ్యి మీద ఇదిగో స్టవ్ అంటించేసి ఒక దబర అయితే పెట్టేసుకున్నానండి, స్టీల్ గిన్నె. ఇదిగో 2 గ్లాసులు నీళ్ళు అయితే పోస్తున్నాను నేను. 2 తాగొచ్చండి ఈ సూపు. 2 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు దాంట్లో ఉప్పు అండి కొంచెం వేసుకోండి, సరిపోతుంది. ఒక పావు స్పూన్ సరిపోద్దండి. పావు స్పూన్ ఉప్పు వేసేసుకొని నీళ్ళు అయితే మరగనిద్దామండి బాగా. వాటర్ అయితే ఆ పక్క పెట్టేసుకున్నానండి. ఈ పక్క అయితే మనం ఇదిగోండి 1 స్పూను, ఎక్కువ అవసరం లేదండి, 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ వేయద్దండి మళ్ళీ. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా. బీన్స్, క్యారెట్ లైట్గా రోస్ట్ చేసుకున్నామండి. ఎందుకంటే పచ్చి మరీ ఎక్కువ చేయొద్దు, కొంచెం. ఎందుకంటే పచ్చి వేసుకుంటే మళ్ళీ బాగుండదు కదండి, అందుకని. స్పూను అంతే, ఎక్కువ వేయొద్దండి ఆయిల్ కూడా. ఇవి కుక్ అయ్యే దానికోసమే అంతే. క్యాబేజ్ కూడా వేసేస్తున్నాను. దీంట్లో మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చిమిర్చి వేయట్లేదు, మిరియాల పొడి వేసేస్తున్నాను నేను. ఆ ఘాటు సరిపోతుంది. గొంతు బాగాలేనప్పుడు, జలుబు చేసినప్పుడు మనం మిరియాల పొడి తాగితే చాలా మంచిది కదండి, అందుకని సూప్లో మిరియాల పొడే వేసుకోవాలి. కొంతమంది పచ్చిమిర్చి కూడా వేసుకుంటారండి, సన్నగా తరిగేసి. ఈ టైంలోనే మనం వేసేసుకోవచ్చు అవి వేసుకోవాలనుకుంటే. ఇప్పుడు అల్లం పేస్ట్ అండి, ఇది అల్లం తెల్లగడ్డ దంచాను కదా కచ్చాపచ్చగా, అదైతే వేసేసుకుంటున్నాను.
కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఇవ్వండి. క్యాప్సికమ్ కూడా, క్యాప్సికమ్ అసలు వేగన అవసరం లేదండి, అందుకని లాస్ట్లో వేసాను. మనం వాటర్లో నీళ్ళు ఉప్పు వేసుకున్నాం కదండి, అందుకని దీంట్లో వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం ఇదిగోండి వాటర్ కూడా హీట్ అయినాయి. వాటర్ అయితే దీంట్లో పోసేసుకుందాం. వేడి నీళ్ళు అయితే పోసుకున్నాం కదండి, కొంచెంసేపు బాగా తెల్లనిద్దాము. కూరగాయలు మిగతా కూడా దీంట్లో కొంచెం కుక్ అయిపోతాయండి, అందుకని బాగా తెల్లనిద్దాం కొంచెంసేపు, ఒక 2-3 నిమిషాలు. మనం నీళ్ళు మరిగే లోపల ఇవ్వండి జొన్నపిండి తీసుకుంటున్నాను. నా దగ్గర జొన్నపిండి ఉందండి, అందుకని తీసుకున్నాను. మీ దగ్గర ఏమైనా జొన్నలు ఉంటే మిక్సీలో అయినప్పుడు వేసుకోవచ్చు. ఇవ్వండి 2 స్పూన్లు వేసానంటగా. దీన్ని మనం వాటర్లో కలుపుకుందాం. ముందు కొంచెం నీళ్ళు పోసుకొని గడలేకుండా కలుపుకున్నాం అంటే పిండి బాగా కలిసిపోతుందండి. ఒకటేసారి ఎక్కువ పోసుకున్నాం అనుకో, నేను ఎప్పుడు నా వీడియోస్ చెప్తుంటాను అన్నమాట, ఒకటేసారి పోసుకున్నాం అంటే కష్టం అయిపోద్ది. చూసారా, అంత కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. నీళ్ళు వాటర్ చూడండి తెల్లతున్నాయి. ఇప్పుడు మనం దీన్ని కొంచెం కొంచెంగా వేసుకున్నామండి. కరెక్ట్గా సరిపోద్దండి, చూడండి కరెక్ట్గా. చూసారా సూప్ అనేది ఎంత బాగుందో. ఇది మనకి కొద్దిసేపు ఉడకాలండి, ఎందుకంటే మనం జొన్నపిండి వేసుకున్నాం కదా, అది కూడా పచ్చివాసన పోవాలి మనకి. కొద్దిసేపు తెల్లనిద్దామండి దీంట్లో. మీరు ఉప్పు చూసుకోండి, ఇప్పుడు ఉప్పు కూడా సరిపోయి ఉంటే చూసుకోండి, లేదంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు బాగా మరుగుతుంది కదా, ఇప్పుడు నేను ఇదిగోండి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నానండి. మనం పచ్చిమిర్చి వేసుకోలేదు కాబట్టి మిరియాల పొడితోనే నేను వేసుకుంటున్నాను. ఒక్కొక్కరు దీంట్లో ఇది కూడా వేసుకుంటారండి, చిల్లీ సాస్ కూడా, అది కూడా బాగానే ఉంటుంది, అదైనా వేసుకోవచ్చండి, ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే మిరియాల పొడితో బాగుంటుందని వేసాను. మనకి జలుబు దగ్గులు గొంతున్నా మిరియాల పొడి అయితే మంచిది కదండి ఆరోగ్యానికి, అందుకని వేసాను. చూడండి మిరియాల పొడి వేసిన తర్వాత ఈ మాత్రం మనకు ఉండాలండి సూపు, ఎందుకంటే మనకి చల్లారేటప్పుడు ఇంకొంచెం థిక్ అవుతుంది, అందుకని ఇప్పుడు బాగుంటుంది. చూడండి అలా వచ్చింది. అదైతే మనకు రెడీ అయిందండి. సర్వింగ్ చేసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకుందాం, సర్వింగ్ చేసుకుందాం అండి. కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను ఇప్పుడే, కొంచెం ఎక్కువ వద్దండి, మళ్ళీ డామినేషన్ చేస్తుంది సూప్ని, అందుకని లైట్గా వేసాను అండి. సర్వ్ చేసుకుందాం మనం. చూసారా ఇంత బాగుందో చూడండి. వేడిగా కానీ సూప్ తీసుకుంటే జలుబు దగ్గు జ్వరం అన్నీ మట్టుమాయండి, గొంతు చాలా రిలాక్స్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, తాగి హెల్తీగా ఉండండి. ఇప్పుడు ఎక్కువ జ్వరాలు ఉన్నాయండి బయట, జలుబులు దగ్గులు జ్వరాలు, అందుకే మీకోసం సూప్ అయితే చేసి చూపిస్తున్నాను నేను. చూడండి ఫైనల్గా అయితే మనకి జొన్నపిండి సూప్ అయితే రెడీ అయిందండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.